అందరికీ నమస్తే అండి. నేను నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేశాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో టీడీపీ కార్యకర్తల్లో ఎందుకు పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేది. సో సాధారణంగా అధికారంలోకి రాకముందు కార్యకర్తలు కష్టపడతారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి త్యాగాలు చేస్తారు, కేసులు ఎదుర్కొంటారు, ఆర్థికంగా నష్టపోతారు, డబ్బులు పెడతారు, అన్నీ చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవుతారు. సరే గవర్నమెంట్ వచ్చింది కదా, ఏదైనా పనులు అవుతాయి, లేదంటే ఏదో నష్టాల నుంచి బయటపడవచ్చు, కేసుల నుంచి బయటపడవచ్చు అని అనుకుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫైట్ చేయాల్సి వస్తే, ఈ వర్గ విభేదాల కారణంగా కొత్త సమస్యలు నెత్తి మీద వస్తే, పదే పదే కేసులు ఎదుర్కొంటే ఆ బాధ వర్ణాతీతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ప్రస్తుతం కూడా ఆ పరిస్థితి చాలామంది కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలు వినడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎల్లవేళలో అందుబాటులో ఉండరు. పోనీ గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏమైనా అందుబాటులో ఉంటారు అంటే ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోరు. అసలు ఏ కార్యకర్త, ఏ ఎమ్మెల్యే కార్యకర్తలతో పూర్తి స్థాయిలో ఇంటరాక్ట్ అవుతున్నారు? చాలా తక్కువ. కార్యకర్తలను పట్టించుకున్న ఎమ్మెల్యేలు చాలా తక్కువ. కార్యకర్తల విలువే ఎమ్మెల్యేలకు చాలామందికి తెలియదు, తెలుసా? ఎందుకంటే గాలిలో గెలిచారు, విపరీతమైన కూటమి హవాలో గెలిచారు కొంతమంది ఎమ్మెల్యేలు. వాళ్ళ కార్యకర్తల కష్టం తెలియదు, వాళ్ళ విలువ తెలియదు, అందుకని లెక్క చేయట్లేదు. వాళ్ళ బిజినెస్లో ఏవో చూసుకుంటున్నారు. ఉదాహరణకు నేను కొన్ని నియోజకవర్గాలు చెప్తాను. అంటే ప్రస్తుతానికి అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలు, ఆలూరు నియోజకవర్గం ఒకటి. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గారి మీద, అక్కడ టీడీపీ ఓడిపోయింది మొన్న ఎన్నికల్లో, విపరీతమైన గాలిలో కూడా అక్కడ ఇన్ఛార్జ్ గారి మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇన్ఛార్జిని మార్చేయమని. సో అక్కడ టీడీపీలో గ్రూపులు ఉన్నాయి, అండ్ ఎమ్మెల్యే గారి మీద ఇన్ఛార్జ్ గారి మీద వ్యతిరేకత ఉంది. సో గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి ఎవరికి వాళ్ళకి గ్రూపులు ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ పెద్దల మీద కూడా ఒక రకమైన విరక్తి పుట్టింది. పార్టీ అంటే సేమ్ అదే పరిస్థితి గుంతకల్ నియోజకవర్గంలో కూడా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఆయనకంటూ కొంత సొంత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి కనీసం పట్టించుకోవట్లేదు అనేది అక్కడ క్యాడర్ ఆవేదన. సో గుంతకల్ నియోజకవర్గంలో కూడా టీడీపీ క్యాడర్ చీలిపోయారు, పార్టీ పట్ల బాగా వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే పొంగనూరు, తంబలపల్లె అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. తంబలపల్లిలో ఆ మధ్య ఇన్ఛార్జి మార్చారు. సో ఇక్కడ కూడా గ్రూపులు ఎక్కువ ఉన్నాయి, వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వాళ్ళ ఎమోషన్స్కి తగ్గట్టు ఇక్కడ రాజకీయం లేదు, ఇక్కడ నిర్ణయాలు ఉండట్లేదు. పార్టీ పెద్దలేమో గ్రౌండ్కి విరుద్ధంగా, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదొకటి ఇక్కడ కార్యకర్తలకు నచ్చట్లేదు. అలాగే పొంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు. సరే రాయలసీమ సంగతి కాసేపు పక్కన పెడితే, ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల నియోజకవర్గం ఉంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, టీడీపీకి ఇన్ఛార్జ్ గారు ఆయన ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నారు. అక్కడ టీడీపీ వాళ్ళకి పనులు ఏమీ అవ్వట్లేదు. గవర్నమెంట్ ఉంది, సరైన లీడర్షిప్ ఉంది, కానీ పనులు అవ్వట్లేదు. సో అందుకని పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత, ఒక రకమైన కోపం. సేమ్ ఇదే పరిస్థితి కైకలూరు నియోజకవర్గంలో ఉంది. కైకలూరులో టీడీపీకి పెద్ద దిక్కు లేదు, సరైన నాయకత్వం లేదు. ఎమ్మెల్యే గారేమో బీజేపీ ఎమ్మెల్యే, వాళ్ళకి ఏం పనులు అవ్వట్లేదు అనమాట. అక్కడ కూడా టీడీపీ 2-3 గ్రూపులు ఎవరికాళ్ళు ఇన్ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. పార్టీ ఈ 2 ఏళ్లలో అక్కడ ఇన్ఛార్జిని నియమించలేకపోయారు. ఆ శూన్యత అక్కడ కనిపిస్తోంది. అలాగే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో, ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారికి అండ్ క్యాడర్కి బాగా గ్యాప్స్ వచ్చేసాయి. సో దానికి సొల్యూషన్ లేదు. పార్టీ పెద్దలకి ఎంతసార్లు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా సరే పట్టించుకోవట్లేదు, ఎందుకంటే కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అలాగే చింతలపూడి నియోజకవర్గం తీసుకున్న, తిరుపతి నియోజకవర్గం తీసుకున్న, ఎర్రగొండపాలెం నియోజకవర్గం తీసుకున్న, ఇలా చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ పార్టీ అంటే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు పార్టీ పెద్దలకు చెప్పాలనుకున్నా సరైన కమ్యూనికేషన్ ఉండట్లేదు. పార్టీ పెద్దలు అన్నీ ఏం చూసుకుంటారు? ఇప్పుడు సీఎం గారు పరిపాలన చూసుకోవాలా, అమరావతి, పోలవరం, రాజధాని ఇవే చూసుకోవాలా, లేదంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పంచాయతీలు తీర్చాలా? అలాగే లోకేష్ గారు పెట్టుబడులు తేవడానికి విదేశాలు తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరగాల, విద్యాశాఖను సంస్కరించాలా, పార్టీ పంచాయతీలు పరిష్కరించుకుంటూ ఉండాలా? సో వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందుకే ఈ పరిస్థితి చక్కదిద్దడానికి జోనల్ ఇన్ఛార్జీలను లేదా ఇన్ఛార్జి వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లా. వీళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ ఎవరు అయితే వీళ్ళు అంటే కొన్ని చోట్ల ఈ జోనల్ ఇన్ఛార్జీలు కూడా డబ్బులకు అలవాటు పడ్డారులే. సో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. సో దానివలన నిజమైన కార్యకర్తలు ఎమోషనల్గా దెబ్బతింటున్నారు టీడీపీలో. గ్రౌండ్ లెవెల్లో నేను ఇప్పుడు చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, కొన్ని నియోజకవర్గాలు. ఇటువంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.